వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా మూడుపల్లి మండలంలోని యాదరస్పల్లి గ్రామంలో మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసినారు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోనె హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్లు లలిత, నరసింహ, పత్తి యాదగిరి, నగేష్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అటుకెళ్ళదే బాగా వస్తుంది. అటుకెళ్ళి ఏ అవసరం లేదు. ఉండదు పల్లి మండల్ యాదరస్పల్లి గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా మండలానికి ₹1,00,00,000 శాంక్షన్ చేయించినందుకు మా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వజ్రేష్ యాదవ్ గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓడిపోయినప్పటికి కూడా మా వజ్రేష్ యాదవ్ గారు ఆయనకున్న మంచితనంతో, మంచి మనసుతోటి మా మండలానికి ₹1,00,00,000 ఫండ్ కేటాయించినందుకు అతనికి ప్రత్యేక మా మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా సోనియా గాంధీ బర్త్డే రోజు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు యాదరస్పల్లి గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ₹10 లక్షల నిధులతోటి మనం ఇక్కడ సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ వాళ్ళు గ్రామాలపై చిన్నచూపు చూపించి ఎలాంటి నిధులు కేటాయించకుండా గ్రామాలలో అభివృద్ధి కుంటిపడే విధంగా వాళ్ళు కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరం అయింది కాబట్టి ప్రజాప్రభుత్వం అంటేనే ప్రజల వద్దకు పాలన, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల కష్ట సుఖాలను గుర్తించి ముఖ్యంగా మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి కృషితోటి మా యాదరస్పల్లి గ్రామానికి 10 లక్షలు కేటాయించడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా ఇక్కడ మనము సీసీ రోడ్లకు మనము ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మా యాదరస్పల్లి గ్రామానికి 10 లక్షలు ఇచ్చి అభివృద్ధిలో తోడ్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మా యాదరస్పల్లి గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలోని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ₹1,00,00,000 శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. అదే భాగంగా యాదరస్పల్లి గ్రామానికి ₹10 లక్షల ఏది సీసీ రోడ్లకు కేటాయించడం జరిగింది. ఈ ఫండ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను
మా తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు ₹1 మూడుచింతలపల్లి మండలకు అడగగానే ఇవ్వడం చాలా సంతోషకరము. అదే ఈరోజు సోనియా గాంధీ బర్త్డే రోజే మేము ఆదరాస్పల్లిలో ఈ ₹10 లక్షల వర్కును స్టార్ట్ చేయడం జరుగుతున్నది. మేము రాష్ట్ర మంత్రికి మరియు ముఖ్యమంత్రికి మాకు మేడ్చల్ జిల్లా పెద్దది కాబట్టి ఇంకా కూడా ఎక్కువ ఇవ్వాలని ఇన్ఛార్జ్ ఎంతో కృషి చేస్తున్నారు. మాకు మారుమూల మండలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఊరికి 10 లక్షలు ఇవ్వాలి అనగానే అడగగానే 10 లక్షలు ఇచ్చి కేటాయించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఎక్కడ కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇవేవి లేకుంటే అన్నిటినీ ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా స్పెషల్ ఫండ్ తెచ్చైనా సరే ఖచ్చితంగా ఇంకా కూడా ఎక్కడ ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా తెచ్చి ఇన్ఛార్జితో కుట్లాడైనా సరే మేము తెచ్చుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాం మండలంలో ప్రతి ఊరును కూడా. అలాగే ఇంకా కూడా మనకు మార్కెట్ కమిటీ నుంచి కూడా వచ్చేది మూడుచింతలపల్లి మండలానికి ఎక్కువ నిధులు కేటాయించుకొని ఖచ్చితంగా ముందు వరుసలో మూడుచింతలపల్లి నిలబెడతామని నేను హామీ ఇస్తున్నా. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. ఎంపీపీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీటీసీ హిమ్మత్ రెడ్డి గారికి, నాతో పాటు కార్యకర్తలకు, విలేజ్ అధ్యక్షులకు అందరికీ నమస్కారం. నూతనంగా మా కార్యకర్తల కష్ట ఫలితంగా ₹10 లక్షల శాంక్షన్ అయింది సీసీ రోడ్ల కోసం. కాంగ్రెస్ ప్రభుత్వానికి జంగన్న గారికి ధన్యవాదాలు చెప్తాను.